హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ వ్లాగ్స్. ఈరోజు కుకింగ్ వీడియోలో గుత్తి వంకాయ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ధనియాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, నువ్వులు, తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చు, నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు, వేరుశెనగపప్పు, కొబ్బరి, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ లెమన్ అన్నమాట. ఫస్ట్ కొంచెం కడాయి తీసుకొని కడాయిలో మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ధనియాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. సో నువ్వులు కొంచెం త్వరగానే ఫ్రై అవుతాయి. ఆల్రెడీ నేను కొంచెం షాలో ఫ్రై చేస్తున్నాను అనమాట వేరుశెనగపప్పు. సో దాన్ని లాస్ట్లో వేస్తున్నాను. సో ఒకవేళ వేరుశెనగపప్పు మీరు వేయించకపోతే వీటితో పాటు ఫస్టే యాడ్ చేసేసుకోండి. సో ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లార్చి మనం మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ పొడిలో మనము ఏం కలుపుతాం అనేది అన్నమాట. సో ఇట్లా పొడి తయారు చేసుకున్నాము. ఇప్పుడు ఈ పొడిలో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో నేను దీంట్లో 1.5 స్పూన్ వరకు కారం వేసాను. తర్వాత 1.5 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత 1/2 స్పూన్ పసుపు, తర్వాత ఒక 1 స్పూను సాల్ట్ వేసాను. సో తర్వాత దీంట్లో హాఫ్ లెమన్ పిండాను అనమాట. సో ఇది బాగా మొత్తం ముద్దగా మిక్స్ చేయాలి. సో ఈ పేస్ట్ గట్టిగా ఉండడానికి కొంచెం వాటర్ కూడా కలిపి నేను కొంచెం పేస్ట్లా చేశాను అనమాట దీన్ని. సో దీని తర్వాత ఆల్రెడీ కొబ్బరి వచ్చి నేను మిక్సీకి వేసి రెడీగా పెట్టుకున్నాను. సో ఆల్రెడీ ఈ పేస్ట్లో ఒక 1/2 స్పూను గరం మసాలా వేసాను. వేసి ఇట్లాగా మనం ఒక ముద్దగా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం వంకాయలో స్టఫ్ చేసుకోవాలన్నమాట. దీనికోసం నేను చిన్న వంకాయలు తీసుకున్నాను. ఇవి చాలా లేతగా ఉంటాయి, ప్లస్ త్వరగా కూడా ఉడికిపోతాయి. వీటిని బాగా కడిగి పైన తొడెం పొడవుగా ఉంది కదా, తొడెం కట్ చేసేసి బ్యాక్ సైడు ప్లస్ లాగా కట్ చేయాలి. కట్ చేసేది కూడా మీరు చూస్తున్నారు కదా, మొత్తం పూర్తిగా కట్ చేయకూడదు, హాఫ్ కట్ చేయాలి. కట్ చేసి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న దీన్ని స్టఫ్ చేయాలన్నమాట వంకాయలో. ఇట్లా అన్ని వంకాయల్ని ఇట్లానే స్టఫ్ చేసుకోవాలి. సో బ్యాక్ సైడ్ ప్లస్ లాగా కట్ చేయడం, దాంట్లో ఈ మసాలాని పెట్టాలన్నమాట. ఇట్లా అన్ని వంకాయలు రెడీ చేసుకున్న తర్వాత మనకి ప్రాసెస్ రెడీ అవుతుంది. ఈలోపు కొంచెం ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలి. అట్లానే టమాటాలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పెద్ద టమాటా అయితే 1, చిన్న టమాటాలు అయితే 2 తీసుకోవాలి. సో అవి కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇట్లా నేను ఇప్పుడు ఈ వంకాయలన్నీ మొత్తం స్టఫ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇవి చాలా త్వరగా ఉడికిపోతాయి. ఈ ప్రాసెస్ చూస్తూ ఉండండి. ఇట్లా నేను అన్ని వంకాయలన్నీ ఇట్లా కట్ చేసి మొత్తం స్టఫ్ చేసేసాను. సో ఈ మసాలా కొంచెం మిగులుతుంది కదా, దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ వంకాయలు ఆల్రెడీ స్టఫ్ చేశాక ఇంకా కొంచెం మసాలా మిగులుతుంది మనకి. ఈ మసాలా ముద్ద అయితే మరీ గట్టిగా మాత్రం కలపకూడదు. వాటర్ వేసి కొంచెం నేను చూపించాను కదా, ఈ విధంగా కలుపుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలన్నమాట. గుత్తి వంకాయ లేదా నూనె వంకాయ అంటాము. సో ఇప్పుడు నేను అన్ని వంకాయలన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కడాయిలో ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసాక కొద్దిగా సోంపు, కొద్దిగా జీలకర్ర వేసాను. దీని తర్వాత ఇప్పుడు మనం అన్ని స్టఫ్ చేసిన వంకాయలన్నీ చిన్నగా అన్నీ ఒక్కొక్కటి పెట్టుకోవాలన్నమాట. ఇట్లా పెట్టుకొని మనం సిమ్లోనే వంట చేయాలి. సో దీని మీద ఇప్పుడు మళ్ళీ ప్లేట్ పెట్టేసేయాలి మనం. ఇట్లా ప్లేట్ పెట్టినప్పుడు ఒక 5 మినిట్స్ ఉంచాక ఒక వైపు అంతా మొత్తం బాగా బ్రౌన్ కలర్ అయిపోతుంది. సో ప్లేట్ తీసాక మొత్తం బ్రౌన్ అయింది కదా, ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పాలి. ఇంకొక సైడ్ తిప్పి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని మొత్తం వేయాలి. దాంట్లో వేసి అవి కొంచెం ఉల్లిపాయలన్నీ కొంచెం అడుక్కి వెళ్ళేటట్టు వేసి మళ్ళీ మూత పెట్టాలి. సో ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపెట్టి ఆల్రెడీ మనం కట్ చేసుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, సో అవి స్మాల్ టమాటో పీసెస్ వేయాలన్నమాట. సో ఈ టమాటాలు వేసిన తర్వాత మళ్ళీ మనం మూత పెట్టాలి. టమాటాలు వేసేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి మనం. సో టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ మళ్ళీ కొంచెం మగ్గనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా మనం కొంచెం సిమ్లోనే చేసుకోవాలన్నమాట. సో ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే
ఆల్రెడీ మనకి మసాలా ముద్ద మిగిలింది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసి దాన్ని కొంచెం బాగా లిక్విడ్ లాగా చేసుకోవాలి, వాటర్ లాగా. సో ఆ మసాలా వాటర్ వచ్చేసి ఇప్పుడు ఈ కూరలో యాడ్ చేస్తాము. ప్లస్ పచ్చి కొబ్బరి ఉంది కదా, ఆ పచ్చి కొబ్బరి ఏం చేస్తామంటే మనం మిక్సీలో వేస్తాము. ఒకవేళ లేత కొబ్బరి కానీ మీరు కానీ తీసుకుంటే ఆ లేత కొబ్బరి అట్లానే మిక్సీకి పేస్ట్ చేసి వేసేయచ్చు. లేదు ముదురుగా ఉంటే కొబ్బరి మాత్రం అది పేస్ట్ అయిన తర్వాత ఆ వాటర్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఈ మసాలా పేస్ట్ వాటరు తర్వాత కొబ్బరి నీళ్ళు కూడా నేను ఆల్రెడీ ఫిల్టర్ చేసి పెట్టాను, పచ్చి కొబ్బరి వాటరు. సో అవి రెండు యాడ్ చేస్తున్నాను. ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ మసాలా కర్రీకి కావలసిన ఉప్పు, కొత్తిమీర, కొంచెం కారం, గరం మసాలా అన్నీ యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకోవాలి ఒకసారి. ఇందాక మనం పెట్టింది స్టఫింగ్ కోసం కదా, కానీ ఇప్పుడు కర్రీకి కారం, గరం మసాలా అన్నీ కూడా వేయాలి. సో నేను ఇందాక కొబ్బరి పేస్ట్ వేసాను కదా, సో అదనమాట మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేశాను. సో ఇప్పుడు గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి బాగా కొంచెం కలిపెట్టి సిమ్లో పెట్టేసేయాలి. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ 7 మినిట్స్ అయితే బాగా మగ్గిపోతుంది అనమాట. అందులో చిన్న వంకాయలు కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. సో టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ. దీన్ని రైస్లోకి కానీ రోటీలోకి కానీ తినొచ్చు. ఇప్పుడు ప్లేట్ పెట్టేసిన తర్వాత బాగా ఉడికిపోయింది చూసారా. సో గుత్తి వంకాయ రెడీ. సో మీరు కూడా ఇట్లాగా వంకాయ ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్న వంకాయలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. నేను ఇప్పుడు ఇది రైస్లో పెట్టి చూపిస్తాను మీకు ఎట్లా ఉందని. సో చూసారా వంకాయ సపరేట్గా, మసాలా సపరేట్గా ఉంది కదా. సో ఈ కన్సిస్టెన్సీలో మనం ఆఫ్ చేసుకోవాలి స్టవ్. సో వంకాయ కూడా చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ నూనె వంకాయ లేదా గుత్తి వంకాయ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.